నమస్తే. వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ఈరోజు ప్రస్తుతానికి మనం తెల్లాపూర్ ఏదైతే తెల్లాపూర్‌లో 2 విగ్రహాల మధ్యలో ఒక పంచాయతీ అయితే గట్టిగా ముదిరింది. ఇటు పూలే గారు, అలాగే ఛత్రపతి శివాజీ గారి విగ్రహాల మధ్యల. అలాగే 25వ తారీఖు జనవరి 25వ తారీఖు రాత్రి శివాజీ మహారాజుది విగ్రహం పెట్టడం జరిగింది. పూలే గారి విగ్రహాన్ని అవమానపరుస్తూ కాలుతో తన్నే ప్రయత్నం చేశారని చెప్పి అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం కూడా నెలకొల్గింది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు అన్సర్ గారు ఉన్నారు. నమస్తే బ్రదర్. ఏదైతే ఇప్పుడు తెల్లాపూర్ చౌరస్తాలో 2 విగ్రహాలు అంటే రాజకీయం కోసం మహనీయుల విగ్రహాల మధ్యలో ఒక పంచాయతీని తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఒక రకమైన ద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం అంది ఇది. మేము వెళ్ళాము, అక్కడెళ్ళి ఫైండింగ్స్ కూడా చేసాము, ప్రజలతో మాట్లాడాము. మనం చూస్తే అక్కడ 2 విగ్రహాలే లేవు, మూడో విగ్రహం కూడా ఉంది. దానికన్నా పెద్దది గద్దరన్న సర్కిల్ అంటారు దాన్ని. గద్దరన్న విగ్రహం ఉంది, దాని మీద కూడా వివాదపు ఇన్సిడెంట్ జరిగింది ఒక పాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్. అదేంటంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలు ఎప్పటి నుంచో చూస్తే చరిత్రాత్మకంగా ఆ ప్రజలు చాలా చైతన్యం ఉన్న ప్రజలండి తెల్లాపూర్లో ఉన్నవాళ్ళు. అన్ని భావజాలు ఉన్నవాళ్ళు. అక్కడ మీరు ఇంకో వింతైన విషయం ఏంటంటే, మేము అక్కడ కాలనీ వైజ్గా తిరుగుతూ ఉంటే ఒకవైపు ఏమో ఇందిరాగాంధీకి పేరుతో ఒక కాలనీ ఉంటుంది, ఇంకోవైపు అంబేద్కర్ గారి పేర్లు ఉంటాయి, ఇంకోవైపు ఫూలే గారి పేర్లు ఉంటాయి. ఇంకా ఆశ్చర్యంగా కలిగించింది ఏంటంటే కొమరం భీమ్ గారి పేరు కూడా ఉంది ఒక కాలనీ వైపు. అంటే అంత చైతన్యం ఉన్న ప్రజలు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు వాళ్ళు. అలాంటి ప్రజల మధ్యలో ఇప్పుడు చిచ్చులు పెట్టాలంటే ఒకటే ఒక పాయింట్ అండి, అది డివిజన్ ఆఫ్ ఐడియాస్. ఏ ఐడియాతో, ఏ ఐక్యతతో ఉన్నారో ఆ ప్రజలు, ఆ ఐక్యతని దెబ్బతీయాలంటే మతున్మాదాన్ని రెచ్చగొట్టాలి. ఆ మతున్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్యలో చిచ్చులు తీసుకుని వచ్చి కొట్టుకొని తన్నుకుండే వరకు వెళ్తేనే వాళ్ళెవరో ఉంటారో, ఆ వలస వచ్చిన కాంట్రాక్టర్లైనా కానీ, వాళ్ళ ఊబిలో పడిపోయిన నా సామాన్య బీసీ ఎస్సీ ప్రజలు కూడా వాళ్ళ భావాలకి కొట్టుకుపోయే రీతిలో ఉన్నారంటే వాళ్ళ మత ఉన్మాదం ఎంత మితిమీరింది అనేది మనం అవగాహన చేసుకోవచ్చు అక్కడున్న ప్రజలు. ఇంకోటి ఏదైతే ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారు కానీ, లేదంటే జ్యోతిరావు పూలే గారు కానీ మహనీయులు, మనలో మార్గదర్శనంలో నడిపే వ్యక్తులు. అలాంటి విగ్రహాల మధ్యలో ఈ కులాల మధ్యలో పెట్టి, మతాల మధ్యలో పెట్టి అక్కడ ఘర్షణ వాతావరణం తీసుకొచ్చారు. ఎందుకు అంటే ఇప్పుడు మొన్నటి దాకా బీసీలే కానీ, ఎస్సీలే కానీ అక్కడ అందరూ 30 సంవత్సరాల నుంచి ఒక ఫ్యామిలీలా కలిసి ఉన్న ఫ్యామిలీని ఎందుకు ఈ రాజకీయం చేస్తారు? దీని వెనక కూడా ఐటమ్ నెంబర్ 7 ఉన్నారని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది నాకు ప్రెస్ మీట్ లో. ఐటమ్ నెంబర్ 7 కాదండి, అది 17 వరకు ఉంటుంది నెంబర్. ఎట్లా అంటే ఇప్పుడు ప్రెసెంట్ మన 11th ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ కూడా విపరీతంగా ఉంది. నేను ఇందాక చెప్పాను, రియల్ ఎస్టేట్ ఎక్కడ విపరీతంగా ఉంటుందో, భూమిపై ఎక్కడైతే ఎక్కువ హై మార్జిన్ ఆఫ్ డిమాండ్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరు? సామాన్యుల కాదు, బయట నుంచి ఎవరో వస్తారు, కార్పొరేట్ శక్తులు ఉంటాయి, రాజకీయ నాయకుల ప్రలోభాలు ఉంటాయి. వాటికి బలయ్యే వాళ్ళు అక్కడ ఉన్న స్థానికులు. ఆ స్థానికుల మధ్యలో ఉన్న ఐక్యతను దెబ్బతీయడం కోసం ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మతం అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చి మతున్మాదాన్ని రేపెట్టి అక్కడున్న ప్రజల ఐక్యతని దెబ్బతీస్తే వీళ్ళ పబ్బం గడుస్తారు కదా, వీళ్ళ రోజులు గడుస్తాయి కదా. అట్లా ఇలాంటి ఐటమ్ నెంబర్లు వస్తూ ఉంటారు. నైట్కి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక మహనీయుడు విగ్రహాన్ని నైట్కి పెట్టి పొద్దున్న అంటే అది దొంగచాటుగా పెట్టారా? ఇది ఖచ్చితంగా మతున్మాదపు రాజకీయ లాభం కోసమే చేస్తారు వాళ్ళు. మరి అలాగే ఇప్పుడు పూలే గారి విగ్రహాన్ని కూడా ఆ రోజు ఏదైతే మన ఫిబ్రవరి 6వ తారీఖున పెట్టడం జరిగింది. అప్పుడు అవమానాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, కాలుతో తన్నే ప్రయత్నం కూడా చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాంటి ఒక మహనీయుని ఇలా చేయడం. అక్కడికి వచ్చిన విగ్రహము పెట్టే సమయానికి అక్కడ ఇనాగ్రేషన్ అవుతూ అక్కడున్న వచ్చిన పెద్దలు కూడా అక్కడున్న డిస్కషన్ నడుస్తూ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇంటరప్ట్ చేశారు మధ్యలో వచ్చి. దాని ప్రకారంగా మనం చూసుకోవచ్చు, ఈ వచ్చిన వ్యక్తులు అనే వాళ్ళు ఎంత నీచపు సంస్కారము, ఎంత నీచపు ఆలోచనలు ఉంటే అట్లా చేస్తారు. ఫూలే గురించి తెలుసా వాళ్ళకి? ఫూలే ఎవరి చరిత్ర చెప్పారో తెలుసా వాళ్ళకి? ఒకరి చరిత్ర చదవడం రాదు, ముందు వాళ్ళకి చదువు రాదు, ఒక చరిత్రను అధ్యయనం చేయడం రాదు. ఎందుకంటే వాళ్ళకి ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండదు. వాళ్ళు ఎప్పుడైతే నా ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రలోభాలకు గురయ్యి వాళ్ళు ఊపిలో పడతారో అప్పుడు మన జాతులకే నష్టం అనేసి మేము చెప్తున్నాము. అలాంటి క్రమంలోనే మనకి ఇలాంటి విధ్వంసాలు చెలరేగుతాయి, మన మధ్య చిచ్చులు పెరుగుతాయి. మనం అన్నతమ్ముళ్ళుగా ఉన్న వాళ్ళం కొట్టుకు వస్తూ ఉంటే వాళ్ళు చూసి ఆనందిస్తూ ఉంటారు. అక్కడ కార్పొరేట్ రేట్లు పెరుగుతూ ఉంటాయి, ల్యాండ్ల రేట్లు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకుంటారు దాన్ని. చూసినా చివరికి మనకే నష్టం అది. సో అక్కడున్న
మహనీయుల విగ్రహాలు మీద కూడా చిల్లర ఎరుకుండే రోజుల్లో తీసుకొస్తున్నారంటే మీ ఐడియా మీ ఐడియాని సృష్టించిన వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళు ఒక నీచపు జీవితపు ఆలోచన అనేసి మేము అనుకుంటున్నాము. ఇలాంటి విషయాన్ని మేము తెలంగాణలో ఉన్నాం కదా, ఇది యాజ్ యూజువల్గా మన శ్రీకాంత్ అన్న చెప్తూనే ఉంటాడు, విప్లవాల గడ్డ ఇది అని, ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ప్లేస్ నుంచి మేము ఇలాంటిది చూస్తున్నామంటే మాకే విగ్రహాల గురించి మాట్లాడాలంటే మాకే ఎంతో బాధగా అనిపిస్తుంది. ఎన్ని సమస్యలు ఉన్నాయి బయట, స్కాలర్షిప్ల సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఎవరు మాట్లాడరా? వీళ్ళు బీసీలు, వాళ్ళ పిల్లలే కదా ఎవరైతే వచ్చి కొట్లాడికి వచ్చారో వాళ్ళ పిల్లలు స్కాలర్షిప్లు రావట్లే, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? మీ ఐటీ నెంబర్ మాట్లాడతారా? అంత సీన్ లేదు. ఇప్పుడు ఏదైతే మీరు చలో తెల్లాపూర్ అంటూ పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది, ఎప్పుడు అంటే అది మీ కార్యాచరణ అది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళాము, మేము రిపోర్ట్ చేస్తున్నాము. ఫ్యాక్ట్ ఫైండింగ్ కూడా ఇరు వర్గాలని అట్లా కాదు, అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళేసి మేము మాట్లాడుతున్నాం, అన్ని ప్రజానికాన్ని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాము. మేము 3 కాలనీలు చెప్పాం కదా, ఇందిరాగాంధీకి సంబంధించిన కాలనీ ఉంటుంది, అంబేద్కర్ భావజాలంతో ఉన్న కాలనీ ఉంటుంది, కొమరం భీం ఆశ్చర్యంగా కొమరం భీం పేరుతో ఉన్న కాలనీ దగ్గరికి వెళ్ళి కూడా మేము మాట్లాడుతున్నాం కూడా ఇన్ ప్రాసెస్. అక్కడ ఉన్న లీడర్లతో కూడా మేము కాంటాక్ట్ అవుతున్నాము. ఏది ఎట్లా జరిగింది, దీని వెనకాల ఎన్ని కుట్రలు ఉన్నాయి, అసలు ప్రజల్ని ఐక్యంగా ప్రజల్ని దెబ్బతీయడం కోసం వీళ్ళు ఎట్లాంటి వేషాలు వేస్తారు, ఎలాంటి పన్నంగాలు పన్నుతారు, అవన్నీ మేము నోట్ చేసుకొని మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాము. అప్పుడు మేము చెప్తాము చలో కొల్లాపూర్ కాదు, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కొల్లాపూర్ చుట్టూ వస్తారు, అదే తెల్లాపూర్ చుట్టూ వచ్చి ఆ విగ్రహాలకి దండలు వేస్తారని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైనా గట్టిగా ప్రశ్నించి ఏదైనా మాట్లాడితే ఒక అర్బన్ నక్సలైట్ అని ఒక ట్యాగ్ చేస్తున్నారు. నిన్న మేము అక్కడికి వెళ్ళి షూట్ చేయడం కూడా జరిగింది, మేము పూలే గారు ఎక్కినందుకు. నిన్న పోలీస్ వాళ్ళకి మాకు కూడా ఆగ్దానం జరిగింది, నన్ను తోసేయడం జరిగింది పోలీస్ వాళ్ళు. ఎలా అసలు అంటే ఎవరైనా ప్రశ్నించి గొంతెత్తి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అంటారు? ఎందుకంటే ఆ పదం కూడా నేను ప్రీవియస్గా అందరం మాట్లాడిన ఆ పదం బాగా వాడుకలో బాగా వచ్చింది. మొన్న కూడా అదే ఇంటర్వ్యూలో రఘువన్న ఇంటర్వ్యూలో కూడా అదే అంటున్నారు, ఈ అర్బన్ నక్సలైట్ అది అంటే ప్రశ్నించే వాళ్ళు అట్లా ఉంటారా? ప్రశ్నించే ప్రతి ఒక్కరు అట్లా అంటే మరి భగత్ సింగ్ కూడా అదే కదా. మరి శివాజీ మహారాజ్ కూడా ఎన్నో విషయాలు సోషల్ రిఫార్మేటివ్ కోసం ఎన్నో అంశాలను ప్రశ్నించారు. ఆ రోజుల్లో ఆయన అదేనా? ఫూలే గారు ప్రశ్నించారు ఆ రోజుల్లో అదేనా? మహాత్మా గాంధీ అని చెప్పుకుంటాం కదా, ఆయన ఒక సామ్రాజ్యపు వ్యవస్థనే ప్రశ్నించాడు, ఆయన కూడా అర్బన్ నక్సలైటా? అర్బన్ నక్సలైట్ అనే పదము అది వేరే ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు ఏదో పోరాటం చేసుకుంటే వాళ్ళకి పెట్టే ఐడియా. అది ఎక్కడైతే ఒక నేషన్లో అగ్రెసివ్గా ఒక గ్రూప్ని ఫామ్ చేసి మాబ్ లాగా చేసి రాష్ట్రానికి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళకి పెట్టే ఒక టర్మ్ అది. ఆ టర్మ్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరికి పెడితే మేము ఊరుకోము, విద్యార్థులకు అస్సలు ఊరుకోము. ఇది ఉస్మానియా యూనివర్సిటీ. మరి ఈ తెలంగాణ రావడానికి మీరు అదే పదం వాడితే మాలాంటి వాళ్ళ మీద మేమందరం అర్బన్ నక్సల్ అవుతాము. మీకు ఈరోజు ఈ రాష్ట్రం వచ్చేదా? మీరు ఎంపీ అయ్యేవారా, ఎమ్మెల్యే అయ్యేవారా? మీ వెనకాల ఉన్న కార్యకర్తలు కూడా మా వాళ్ళే కదా, వాళ్ళు కూడా మీకోసం ప్రశ్నిస్తారు కదా. ఎవరైనా మీ మీద దాడి చేస్తే వాళ్ళు అర్బన్ నక్సల్ అవుతారా? మేము కూడా వాళ్ళని అర్బన్ నక్సలైట్లనమా? అంటే ఇది రాంగ్ టర్మ్ అండి, అలాంటి పదాలు వాడకూడదు. అండ్ ఆల్సో ఇది చైతన్యం ఉన్న నేల కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇక్కడ ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అర్బన్ నక్సలైట్ అంటే మీరు కూడా అర్బన్ నక్సలైట్ అవుతారు, ఇంకేమైనా అవుతారు, హిందుత్వ నక్సలైట్ అవుతారు. అంటే టర్మ్స్ ఆర్ డిఫరెంట్, మీరు అర్థం చేసుకోండి. మీరు లాయర్ అంటారు, ఇంకేదో అడ్వకేట్ అంటారు, కానీ ఒక టర్మ్కి ఎన్ని అర్థాలు ఉంటాయి, ఎన్ని నానా అర్థాలు ఉంటాయి, అది మీకు కూడా వర్తిస్తుంది. అది మీరు అర్థం చేసుకోకపోతే మీ చేతికి మీరే సంకలు వేసుకొని రోడ్డు మీద వెళ్ళేలాగా పరిస్థితి వస్తుంది.